హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లి విహారీ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ బ్లాగే ప్లాంట్స్తో స్టార్ట్ చేస్తున్నా. మా మమ్మీ ప్లాంట్స్ తీసింది. ప్లాంట్స్ అయితే ఇంటికాడ నాటున్నాను గాయస్. ఓకే, ప్లాంట్స్ అయితే పెడదాము. ఓకే గాయస్, మనమైతే ప్లాంట్స్ అయితే ఇక్కడ పెడదామని అయితే ప్లాన్ చేసిన. ఇక్కడైతే గుంత అయితే లోడుతున్నాం గాయస్. చూడండి గుంత, ఇదైతే గుంత అయితే లోడదాం. ఫస్ట్ అయితే గుణపం వేసిన. మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళ మమ్మీ ఇచ్చింది ప్లాంట్స్ పెడతాను, మీ అమ్మాడని. మా అమ్మ అయితే వీడియో తీస్తుంది. ఇలాగైతే లోడుకోవాలి గాయస్. మళ్ళీ తర్వాత చేత్తో నీట్గా మట్టిని లోడుకోవాలా. మమ్మీ ముందుకు రా మమ్మీ, తీపిమా. చేత్తో అయితే నీట్గా లోడుకోవాలి గాయస్. వరుసగా అయితే లోడుకుంటున్నాము. మొత్తం 12 ప్లాంట్స్ ఉన్నాయి, 12 పెట్టాలి. మొత్తం గుంతలు అయితే లోడ్ వేసినాకైతే చూద్దాము. 2000 years later. గాయస్, గుంత అయితే లోడ్ అయినాము. మీరైతే ఒకసారి అయితే చూడండి. ఇలా అయితే లోడుకోవాలి. ఎక్కువ చెట్లు ఉంటే ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే పొడుగ్గా గుంతలు లోడుకోవాలి. నెక్స్ట్ మనమైతే దిబ్బెరువు అయితే తెచ్చుకున్నాము. తెచ్చుకొని 3 లేయర్స్గా దిబ్బెరువు అయితే పోసుకోవాలి. దిబ్బెరువు అయితే తెచ్చుకున్నాం గాయస్. వెళ్ళి అయితే రోజాపూ చెట్ల కోసం దిబ్బెరువు కోసం అయితే వచ్చాము. నేచురల్ ఎరువు ఇదైతే. దీని వేసినామంటే చెట్లు అయితే బాగా వస్తాయి. ఎరువు అయితే తీసుకున్నాం. చూడండి, అమ్మా చీమల సామ్రాజ్యంలోకి వచ్చినమ్మా. చీమల ఫుల్గా ఒక బుట్ట అయితే తీసుకున్నాము. ఇంకొక బుట్ట తీసుకున్నాము. ఓకే గాయస్, సక్సెస్ఫుల్గా అయితే మనమైతే దిబ్బెరువు అయితే తీసుకున్నాను. మనమైతే ఇంకా దిబ్బెరువుని ఎత్తుకొని పోయేసి గొంతులు అయితే పోదాం. A few moments later. గైస్, ఫైనలీ మనం ఇందాక ఎత్తుకున్న దిబ్బెరువు అయితే ఇదే గైస్. ఎత్తుకొని అయితే వచ్చాయినా చాలా బరువుగా ఉంది. దీని అయితే మనం ఫస్ట్ ఒక లేయరు దిబ్బెరువు పోసుకున్నాము. మళ్ళీ తర్వాత చెట్లు పెట్టుకున్నాం గాయస్. మనమైతే ఫస్ట్ లేయర్ అయితే ఎరువు అయితే వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఎరువు అయితే వేసుకున్నాకైతే ఒక మగ్గు నీళ్ళు అయితే పోసుకుంటాం దానిపైన. నీళ్ళు అయితే లేదు గాయస్. మా అమ్మ అయితే పొయ్యి నీళ్ళు పెట్టిన పొయ్యి నీళ్ళు అయితే పోయేస్తుండ. తర్వాత మనమైతే ఒక్కొక్క చెట్టుగా తీసుకొని అయితే ఒక్కొక్కటిగా పెట్టుకొని వచ్చుకోవాలి. కవర్స్ అయితే చింపుకోవాలి. అట్టే పెట్టినట్లయితే చెట్లు బతుకు చచ్చిపోతాయి. ఇలా కవర్ అయితే నీట్గా తీసుకొని ఒక్కొక్క చెట్టుగా అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ చెట్టు అయితే పెడుతున్నాను. రెండో చెట్టు ఇదే మరి సేమ్ ఇందాక ఎట్టయితే తీసుకున్నామో అదే మరి అయితే చింపుకోవాలి కవర్ని. ఇట్లా కవర్స్ వచ్చినప్పుడు అయితే కవర్స్ తీసి అయితే పెట్టండి గాయస్. కవర్స్తో పెట్టేసినట్టే మన చెట్లు బతుకు చచ్చిపోతాయి. ఒక రో డిస్టెన్స్తో అయితే పెట్టుకోండి.
స్ట్రైట్గా వచ్చేట్టుగా చూసుకోండి. చెట్లు అయితే పెట్టేసినాము. ఒకసారి అన్నిటికీ నీళ్ళు అయితే పోసుకుంటాము, ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి. మా అమ్మ చెప్తే ఈ కుండీలో ఉండి తీసి మరీ పెట్టమంటుంది, అందుకే తీసేసిన. మూలలో అయితే పెడుతున్నాం కదా, ఇది మదర్ ప్లాంట్. ఇది ఇప్పుడు ప్లాంట్స్ అన్నీ తడిచేలాగా ఒకసారి వాటర్ అయితే పోసుకున్నాం. ఓ మై గాడ్, వాటర్ అయితే పోసుకున్నాను. ఒక లేయర్ అయితే మళ్ళీ పైన అయితే మట్టి అయితే పోసుకున్నాము. అన్నీ బాగా ఎరువు మునిగిపోయేలాగా పోసుకున్నాం గాయస్. చూడండి ఒకసారి మీరు కూడా, అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక లేయరు దానిపైన దిబ్బెరువు అయితే వేసుకోవాలా. మనకి కెమికల్స్తో చేసిన ఎరువు కన్నా మనకి దిబ్బెరువు అయితే హెల్దీగా ఉంటుంది, ప్లాంట్స్కి అటు ఇటు హాని లేకుండా ఉంటుంది. తర్వాత అయితే మళ్ళీ మట్టి పోసుకోండి, సేమ్ ప్రాసెస్. చెత్తా చెదారం ఏదైనా ఉంటే ఎత్తేవాలి. బాగా అడవండి చెట్లు కాడ. పైన పోసినారంటే పైన ఉంటుంది మట్టి, బాగా గట్టిగా తిన్నా ఉంటే చెట్లకు చుట్టూరు బాగా అయితే అనుగుతుంది మట్టి. బాగా గట్టిగా బాగా చెట్లు కుదిరేలాగా అదుముకోవాలి. మళ్ళీ దీనిపైన సేమ్ ఇందాక చేసినట్టే ఒక లేయర్ మళ్ళీ పోసుకోండి దిబ్బెరువు. ఇదేంద్ర ఎన్నిసార్లు దిబ్బెరువు వేస్తానంటే, ఎంత వేస్తే అంత మంచిది ప్లాంట్కి. మా అమ్మ ఏమంటే వీడియో తీయమని అరస్తాంది ఓకే. చూడండి గైస్, మొత్తం మట్టి అయితే పోసేయండి, చెత్త అంత అయితే తేవాలి. ఒకసారి దగ్గరికి రండి, దగ్గరికి వచ్చి చూడండి. ఇలా అయితే ఇన్ని లేయర్స్ అయితే పోసుకుంటాం. తర్వాత మట్టి అయితే నీట్గా పోసుకునేవాలి. మళ్ళీ అట్టే మిక్సింగ్ చేసుకుంటూ మట్టితో కూడా దిబ్బెరు అయితే వేసుకోండి. ఒకరోజు దిబ్బెరు పోసినామా, మట్టి వేసుకున్నామా. దూరం అబ్బుతుంది. ఇంకా సగం అయితే పోయాం కదా, మీద సగం ఉంది, సగం అయితే పోతాం. ఇలా గట్టిగా ఉండే గట్లేదు బాగా నల్లగొట్టేయండి, లేదంటే అట్టే ఉండిపోతుంది శాశ్వతంగా, కరగదు.
ఓకే గైస్, మట్టి అయితే పోయేద్దాం. మొత్తం ఒక రౌండ్ నీళ్ళు పోద్దాం, మట్టి కాదు. నీళ్ళు అయితే మొత్తం పోతాము. మళ్ళీ ఒక మగ్గు నీళ్ళు తీసుకోండి. తర్వాత మొత్తం మట్టి పోసేస్తాం. మొత్తానికి ఇలా అయితే మడలు అయితే వేసుకునేదాం గైస్. మడలు అయితే వేసుకున్నాక వాటర్ అయితే పోసుకొని నీట్గా వాటర్ అయితే పోయాలి. లాస్ట్ ఫైనల్ ఏంటంటే వాటర్ పోస్తున్నాం కదా, నీళ్ళు గుడ్డరు అయితే పోతుందండి. లాస్ట్ ఫైనల్గా మనం వాటర్ ఒక 2 మగ్గులు అయితే పోయేద్దాం. ఓకే గైస్, ఇదైతే మన ఫస్ట్ వీడియో. మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళా సెకండ్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ గైస్.